గురుగారు శని వక్రగతి వల్ల సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? ఈ సింహరాశి వారికి మనకి జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 11 2026 సంవత్సరం వరకు శని వక్రించి మీన రాశిలో మనకి అష్టమ ఫలితాలని ఇస్తున్నాడు. దానివల్ల పనులు లేటుగా అవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో ఆదాయాలు బాగా పెరుగుతాయి శని వక్రగతి వల్ల. అలాగే ఖర్చు కూడా అధికంగా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి రాహు కుంభరాశిలో ఉండి జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వీళ్ళంతా కూడా మనకి వితండవాదాలు చేసుకునేటటువంటి అవకాశాలని పరిస్థితుల్ని తీసుకొస్తూ ఉంటాయి. అలాగే ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని సెటిల్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంచెం ఆరోగ్యాలు బాగాలేదు పిల్లలకి, కొంచెం మంచి యూనివర్సిటీస్లో రావాలి, అందులో మనం అమెరికాలో ఉన్నాము అని చెప్పేసి ఇలా తెగ కష్టపడుతూ ఉన్నారనమాట. తర్వాత అసలే అక్కడ సమాజంలో అమెరికాలో ఎలా ఉంటుందంటే డాక్టర్ అపాయింట్మెంట్ కరెక్ట్గా వెళ్ళిపోవాలి, ఎన్ని పనులు ఉన్నా 5 నిమిషాలు లేట్ అయినా 2 నిమిషాలు లేట్ అయినా మళ్ళీ వెయిట్ చేయాలి, కుదరదు. కాబట్టి చాలా కష్టం. వీళ్ళు ఈ టెన్షన్లో డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని కాబట్టి, శని వక్రించాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. అదేవిధంగా శత్రువులు కూడా మనం తీసుకున్నప్పుడు శత్రు పీడ అనేటటువంటిది చాలా అధికంగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా గురుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు గతంలో చాలామందికి సహాయాలు చేయడానికి ఏదో సినిమా యాక్టర్లు సెలబ్రిటీస్ ఇది చేస్తారు కదా, ఆటోగ్రాఫ్లు ఇస్తారు కదా, ఆ టైప్లో వీళ్ళు తెలిసిన వాళ్ళందరికీ బంధువులకి ఫ్రెండ్స్కి షూరిటీ సంతకాలు ఇచ్చేశారు. షూరిటీ సంతకం ఇచ్చేగానే వాళ్ళందరూ కట్టరు. ఇప్పుడు కట్టకపోయేసరికి పాపం వీళ్ళందరికీ కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఎక్కువ ఎదురవుతాయి పరిస్థితులు. అలాగే కుటుంబంలో కలహాలు, అత్తగారులు ఆడబడుచులు వీళ్ళతో కలహాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గృహయోగం ఉంది. తర్వాత చక్కగా పెద్ద ఇల్లు కొనుక్కుంటారు. అండ్ గతంలో వీరంతా కూడా మంచి దాన ధర్మాల్లో మంచి పేరు అనమాట. అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, పేదవారికి వీళ్ళందరికీ. మరి అటువంటిది వీళ్ళు ఈ పనులు బిజీ వల్ల పిసనార్లు ఎవరు కానీ సింహరాశి వాళ్ళు ఈ పనులు బిజీ వల్ల డబ్బులు వేయడం అనేటటువంటిది మర్చిపోతూ ఉంటారనమాట. అదేవిధంగా స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో ఎక్కువ వీళ్ళు డబ్బులు కాయడము, మరి కొంత లాస్ అవ్వడం ఒక్కొక్కసారి, దాంతో డిస్టర్బ్ అయ్యి ఉంటారు. చాలామందికి 15 లక్షల దాకా వీళ్ళు ఒక్కొక్క సింహరాశి వాళ్ళని తీసుకోండి, ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళు 15 లక్షల పంతులు గారికి అలా పెళ్లి చేసుకుంటా ఉంటే వాళ్ళ పిల్లలకి అలా డొనేషన్లు ఇచ్చినటువంటి వాళ్ళే సింహరాశి వాళ్ళు. ఎక్కడో తక్కువ మంది ఉంటారు చేయని వాళ్ళు. అలాగే నిరుద్యోగాల పరిస్థితి చేసుకున్నప్పుడు వీళ్ళకి అసలు ఉద్యోగాలు రావు సింహరాశి వాళ్ళకి. అండ్ కాక్రోచ్ బ్యాచ్లో వీళ్ళంతా వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసుకుంటారు.